ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యుడు మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ధర కంటే తక్కువకే సన్న బియ్యాన్ని అందించే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రైస్ మిల్లుల సేల్స్ పాయింట్లు ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుండగా తిరుపతిలో జిల్లాలో ఎమ్మెల్యే శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్టీ ట్రైబల్ హాస్టల్లో అస్వస్థకు గురైన విద్యార్థులను ఎమ్మెల్యే నాగరాజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు చేపడతామన్నారు ఎమ్మెల్యే. త్వరలో హాస్టల్ను సందర్శించి అవసరమైన వసతులను పరిశీలించి విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. కర్నూలు జిల్లా నేమకల్లు సంఘాలలో ఎమ్మెల్యే శ్రీనివాసులు పర్యటించారు. 2 రోజుల క్రితం నేమకల్లు సంఘాలలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో దళిత టీడీపీ నేత నాగరాజు భార్య సుచిత్రను ఎమ్మెల్యే విరూపాక్షి తీవ్ర పదజాలంతో దూషించి ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించడం సిగ్గుచిటని టీడీపీ నేతలు ఆరోపించారు. 2025 మెగా డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి. కర్నూలు జిల్లా పత్తికొండలోని వైసీపీ కార్యాలయంలో 2025 మెగా డిఎస్సీ నియామకాలపై వస్తున్న అక్రమాలు, అవకతవకల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నియామకాల్లో పూర్తి పారదర్శకత ఉండవలసిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లా పెన్గంగా నది పరివాహక ముంపు ప్రాంతాలను మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించారు. జిల్లాలోని జైనాథ్బేల మండలంలో వర్షాలతో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బేదోడులో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. డిఎస్సీలో యువతకు జరిగిన అన్యాయంపై వైసీపీ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిఎస్సీలో అనేక అవకతవకలు జరిగాయని, ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఏ విధంగా పోరాటం చేసిందో అదే విధంగా రాష్ట్రంలో నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు ఎమ్మెల్యే. ప్రభుత్వం ధరణి ఉద్యోగులను విధుల నుంచి తొలగించేలా తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. తెలంగాణలో ధరణి పోర్టల్ రెవెన్యూ శాఖ నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆపరేటర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జోగులాబాద్ గద్వాల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గోపాల పిల్లిగుండ్ల కాలనీలో నివాసముంటున్నాడు. అయితే పూజా కార్యక్రమంలో దేవుడి ముందు దీపాలు పెట్టి తన పిల్లల్ని కాలేజీలో వదలడానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గుడిసె దగ్ధమైంది. ప్రమాదంలో 3 లక్షల నగదు, బంగారు, వెండి, ముఖ్యమైన పత్రాలు మంటల్లో కాలిపోయాయి.